నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. 4 గోడల మధ్య గత ప్రభుత్వ త్వరలో తీసుకున్న నిర్ణయాలను కాదని ప్రజల మధ్యలోకి కొత్త రెవెన్యూ చట్టాన్ని 2వ తారీఖు సాయంత్రం ప్రజల ముందుకు పెట్టాం. 23వ తారీఖు వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచాం. ఏదైతే సూచనలు సలహాలు మేధావులు ఇస్తారో, అనుభవజ్ఞులు ఇస్తారో, సామాన్యులు ఇస్తారో, ఆ ఇచ్చిన సూచనలన్నింటినీ రెవెన్యూ చట్టంలో సరైన ఉంటే సేకరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చివరికి ఆనాటి మేధావి 80,000 పుస్తకాలు చదివిన ఇచ్చిన సూచనలు కూడా మంచివైతే ఈ చట్టంలో తీసుకోవడానికి ఈనాటి ప్రభుత్వానికి ఏ రకమైన భేషయాలు లేవు అని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, 4 సంవత్సరాల క్రితం ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, భట్టి గారు, కేబినెట్ మంత్రులమైన మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే, ఈ 2 నెలలలోపే ఆ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను కూడా ఎదుట ప్రజల మనసులో ఉంది. రేషన్ కార్డులు, దానికి మంత్రి అన్నే సబ్ కమిటీ వేశాం. ఆ సబ్ కమిటీలో చైర్మన్ గా అన్నే ఉన్నారు. వారి నాయకత్వంలోనే నిన్న 2 మంత్రులు కూర్చున్నాం. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది. దాని విధి విధానాలని క్షుణ్ణంగా నిన్న మొదటి మీటింగ్ అయింది. గౌరవ ఉత్తమ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి విధి విధానాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది. ఇక ఇందిరమ్మ ఇళ్లు విషయానికి వచ్చాం. అన్న మాట ప్రకారం మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బరాబర్ ఈ 4.5 లక్షల ఇళ్లు మొదటి విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, పేదవాళ్లకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. చివరగా మీకు చెప్పుకున్నది ఒక్కటే, ఈ ప్రాజెక్టు విషయాలు తెలిసివచ్చు. అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నేను డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కూడా మేము ముందు పెడతాను. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 104.40 కిలోమీటర్ వరకు 1 నుంచి 8 ప్యాకేజీలలో పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్ల వద్ద మారేళ్లపాడు ఎత్తిపోతుల ద్వారా పినపాక నియోజకవర్గం 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. దీని యందు కాలువల నిర్మాణం కొరకు 252 ఎకరాల భూసేకరణ కలుపుకొని మొత్తం అంచనా విలువ 115.71 కోట్లు. ఈ పనులు వేగవంతంగా చేపడుతున్నాము. ప్రధాన కాలువ 74 కిలోమీటర్ల వరకు ఆయకట్టు ప్యాకేజ్ 1 కింద 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు 663.49 కోట్లతో, భూసేకరణ కొరకేమో 165.8 కోట్లు, పనుల కోసం 497.69 కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది. దీని ఎందుకు కాలువల నిర్మాణం కొరకు 1,658 ఎకరాల భూసేకరణ అవసరం ఉంది.
అందుకోసమే నేను జిల్లా ప్రజలకి రైతులకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. భూసేకరణను ల్యాండ్ ఎక్విజిషన్ లో మీరు కోఆపరేట్ చేస్తే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకి గోదావరి జిల్లా అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాను. ప్రధాన కాలువ 74 నుండి 98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజ్ 2 యందు కాలువ నిర్మాణం ద్వారా 34,000 ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. భూసేకరణ 1,363 ఎకరాలు మరియు మొత్తం అంచనా విలువ 387 కోట్లు. భూసేకరణకి 136 కోట్లు, పనులకి 251 కోట్లు. మొత్తం టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. టైం లైన్ లో మనం బాగానే ఉన్నట్టే, కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్టు నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. ప్రాజెక్టుకి సంబంధించి ఎర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 97.3% గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల 2,52,000 క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత 98%కి మూవ్ అయ్యాం. రన్వే తాలూకా వర్క్, ఏ ఎయిర్పోర్ట్కైనా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది. రన్వే 32% గత నెల పూర్తయితే ఈ నెలకి 38.67% పూర్తి చేసుకున్నాం. టాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే 16.7% క్రిందటి నెల అయితే ఈ నెలకి 20.78% ఈ నెలకు పూర్తి చేసుకున్నాం. టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్పోర్ట్ లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్. మన చెక్ ఇన్ కానీ, అరైవల్స్ కానీ, డిపార్చర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచే. అటువంటి టెర్మినల్ బిల్డింగ్ ని 22.5% గత నెల మనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఆర్సీసీ వర్క్ 4,635 క్యూబిక్ మీటర్లు జరిగింది. దానితో 27.28%కి టెర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు, ఒక పెద్ద టవర్ కనబడుతుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తాలూకా టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల 25.58% జరిగితే ఇప్పటికీ 30.69%, ఇంకో 12 మీటర్ల హైట్ కూడా దాని తాలూకు కన్స్ట్రక్షన్ జరిగింది. పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది. దాంతో పాటు 30.69% ఏటీసీ తాలూకా పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా సుమారు 12%, 6% నుంచి 12% గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా, ఏ శాఖ మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ తాలూకుది అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ, ఎల్ఎన్టీ సంస్థ కానీ మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా అభినందిస్తున్నాను, ఎందుకంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఈ నెల ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలలో మనకి మాన్సూన్ కూడా వస్తుంది. ఈ లాస్ట్ 1 మంత్ లో జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు మనకి అట్లీస్ట్ ఒక వారం రోజులు ఎక్సెసివ్ రెయిన్ కూడా ఉండింది. ఎక్సెసివ్ రెయిన్ లో అసలు ఏ పని కూడా మనం చేయలేం. కానీ అలాంటప్పుడు కూడా క్రియేటివ్ గా ఆలోచించుకొని ఆ ఎక్సెసివ్ రెయిన్ ఉన్నటువంటి టైంలో బయట వర్క్స్ అన్ని కూడా ఆపి టెర్మినల్ బిల్డింగ్ లో ఇంటర్నల్ గా ఏవైతే వర్క్స్ చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ప్రోగ్రెస్ అక్కడ కూడా నడిపించారు. అంటే లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రావడం, అందరితో చర్చించడం, అందరికీ కూడా మోటివేట్ చేయడం, ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో ఆ రోజు చెప్పారు. అది మా అందరికీ కూడా, అంటే ఆయన 78 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మేము ఈరోజు 3వ సారి నేను కూడా ఎంపీగా పోటీ చేసి శ్రీకాకుళం నుంచి గెలవడం జరుగుతుంది. మా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు. అంత విశ్వాసంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక నమ్మకం పెట్టుకొని మాకు గెలిపించిన తర్వాత అదే రకంగా మేము కూడా పనులు చేసి ఉత్తరాంధ్రని ముందుండి నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పీరియడ్లోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. వీరి ప్రభుత్వం మీరు రాగానే తగ్గిపోయింది. ఒకటే సంవత్సరం 1,20,000 ఉద్యోగాలు మేము ఉన్నప్పుడు వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 40,000కి పడిపోయింది. వీరి ఘనకార్యం ఇదంతా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ హయాంలో అన్నీ కూడా దిగజారిపోతా ఉన్నాయి, రోజు పడిపోతా ఉన్నాయి. మరి నిన్ననే స్టేట్మెంట్ చూసినాం. అమరరాజా వాళ్ళు నేను సోషల్ మీడియాలో చూసిన స్టేట్మెంట్, పేపర్లో కూడా చూసిన. మేము ఇక్కడ నుంచి మాకు తగిన ప్రోత్సాహాలు అందకపోతే ఇక్కడ నుంచి తరలిపోతాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు అమెరికా పోయి కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీన్ని ప్రశ్నించడానికి బీజేపీ నాయకులకు సమయం ఉండదు, మాటలకి రాదు. ప్రజల శ్రేష్ఠ అవసరం మీద వరకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవద్దు, వీళ్ళు ఇట్లే ఉండాలనే ఆలోచన అంటే భావదారిద్ర్యంతో ఉన్నటువంటి నాయకులు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో. ఈరోజు 10 నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నో ఇలాంటి అనేక సమస్యలు, ప్రజా సమస్యల పట్ల అనేక రకమైన పోరాటాలు ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ కేంద్ర మంత్రిని మాట్లాడి కేంద్ర మంత్రి అవుతున్నారు బండి సంజయ్ గారికి దీనిపైన ప్రశ్నించడానికి సమయం దొరుకుతలేదా? అంత బిజీ ఉన్నారా ఢిల్లీలో వాళ్ళు? నిన్న మహబూబ్ నగర్లో కొడంగల్ నుంచి వచ్చి మా భూములు లాక్కుంటా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, హైదరాబాద్ నగరానికి వచ్చి మాత్రం మొరబెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఎక్కడ పోయినరు వీళ్ళు? మా ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎగిరెగిరి పడి మీద పడి కొట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మూగపోయినారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మారిపోయినారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు. కోవట్గా పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పోయిన తర్వాత వారి తమ్ముడితో ఉన్నటువంటి కంపెనీతోని డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటే ఒక హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వీరు దాన్ని సమర్థిస్తారు. అసలు రాజ్యాంగం గురించి వీరికి ఏమైనా ఐడియా ఉందా? ఇట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుంది. దీనిపైన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాటలని డైరెక్ట్గా మేము ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాయబోతా ఉన్నాం, లెటర్ రాస్తాం. దీన్ని సమర్థిస్తారా కేంద్ర ప్రభుత్వం? దీన్ని ప్రోత్సహిస్తారా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని సమర్థిస్తారా? మీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వీరు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఒప్పుకుంటుందని చెప్పి ప్రశ్నిస్తాను. తప్పకుండా దీనిపైన సమాధానం కావాలి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకి. చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుంది. మనం తీసుకునేటప్పుడు చెప్తాం రాగ ద్వేషాలకు మనం విరుద్ధంగా పనిచేయమని చెప్పేసి. ఈరోజు చాలా స్పష్టంగా ఇట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎన్నో ఇటువంటివైనా అట్లా అగ్రిమెంట్ అయిన సందర్భం అనేక సందర్భాలు కేసులు అయినాయి. దీన్ని సమర్థిస్తారు, అది కూడా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. దీనిపైన తప్పకుండా స్పష్టంగా మేము సమాధానం రాబట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపైన క్లారిటీ కావాలి. వారు హోదాలో ఉండి ప్రభుత్వం నుంచి మాట్లాడారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థిస్తుందా, కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుందా, ఏమైనా రాజ్యాంగంలో మార్పులు చేయబోతుందా, చేసుకోవచ్చా, వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇంత సిల్లీ, ఇంత చిన్న, ఎంత చాలా క్లారిటీ ఉన్న అంశం ఇది. తప్పుని సమర్థించడం. అందుకే వీరు సహాయం ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులంటే మాట్లాడారంటే తెలుగు మాట్లాడడం అనుకోండి. ఈయన కేంద్ర మంత్రి హోదాలో ఉండి మాట్లాడడం అనేది మాత్రం ఈరోజు రాజ్యాంగ విరుద్ధం. వారి పదవికి వారు మోసం చేస్తున్నట్టు, వారి పదవికి వారు దిగజారినట్టు. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్న సంగతిని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అంతా బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆమె నిండు చూలాలు, నిండు గర్భిణి. అక్కడి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకోవడానికి 2 గంటలు నడవాల్సి వచ్చింది. ఎందుకు నడవాల్సి వచ్చిందంటే రహదారి సౌకర్యం లేక. 108 వాహనం, అంబులెన్స్ వాహనం వాగు వరకే వస్తుందనంటే వాగు దాటాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఆ నడిచే క్రమంలో ప్రసవం, ఆసుపత్రిలో జరగాల్సిన ప్రసవం ఆ వాగొడ్డుకు ఆ ఇసుకలోనే జరిగింది. పర్యవసానంగా
ఆ పుట్టిన శిశువు మృతి చెందడం జరిగింది. అప్పుడు ఆ గిరిజన మహిళను తీసుకువెళ్ళి మన మంచిర్యాల అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాలలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత చికిత్స చేశారు. గిరిజనుల పరిస్థితి ఇట్లా ఉంటే వీళ్ళు వేడుకలు పండుగలు పబ్బాలు చేసుకొని సంకలు గుద్దుకోగానే సరిపోదు అనే విషయాన్ని మనం ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ఎప్పుడు చెప్తుంది దళితుల ఆదివాసుల పార్టీ మాది అని. ఇవాళ ఏమైంది? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ ప్రసవ వేదన పడుతూ 2 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ శిశువు ఎందుకు మరణించాల్సి వచ్చిందనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న సూటి ప్రశ్న. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని తెలియపే ప్రయత్నమే ఇది అనే విషయం మీకు తెలియజేస్తున్నా. పురిటి నొప్పులతోటి 2 కిలోమీటర్లు నడిచింది ఆ నిండు గర్భిణి. కడుపులో కవలలతో గర్భిణి నరకయాత్ర, వాగు దాటి 108 ఎక్కే లోపే ప్రసవం, మార్గ మధ్యంలోనే మృతి చెందిన శిశువు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన తల్లి వేదన, పురిటి నొప్పులతో వాగు దాటుతున్న నిండు గర్భిణి. ఇది వాస్తవ పరిస్థితి. అది వెలుగులో మీ కాంగ్రెస్ నాయకుని వెలుగు పత్రికే ఇది. వాస్తవాలైతే మీరు అంగీకరించాల్సిందే, ఎవరో వేరే ఫేక్ డాక్యుమెంట్ అయితే కానే కాదు. ఇవాళ నిండు గర్భిణికి నరకయాత్రని అని ఈనాడు దారి లేక 1.5 కిలోమీటర్ నడిచిన, ఒక 1.5 కిలోమీటర్ నడిచిన నిండు చూలాలు, వాగు దాటగానే ఒడ్డున ప్రసవం, శిశువు మృతి. ఇది వాస్తవ పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసవ వేదన పడుతున్న గిరిజన మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. ఆసుపత్రిలో మినిమం ఫెసిలిటీస్ లేవు, అటువైపు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలు నడవాల్సిన పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకా చెప్తా. ఇవాళ సిర్పూర్ టీ మండలం, అదే జిల్లా, గిరిజన నాయకుడు కుమ్రంభీం పేరు పెట్టుకున్న జిల్లాలో సిర్పూర్ టీ మండలంలోని చీలపల్లె గ్రామానికి చెందిన, లింబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెడ్మం మనీషా అనే గర్భిణి ఈ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో డోలీ కట్టి కాగజ్నగర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెరుగైన వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈమెకు 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇది గిరిజన మహిళల పరిస్థితి. అదే గిరిజన మహిళల పరిస్థితి చూడండి. వీళ్ళకి టిఫా స్కాన్స్ ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు బ్లడ్ టెస్టులు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్లో అంటే 3 నెలలకు ఒకసారి చికిత్స. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆధారాలుంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు? ఇలా కాంగ్రెసు బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ అవగాహనతోటి, కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ. ఇది పిచ్చితనం కాకపోతే ఏంది? లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది, అవినీతి చేసినారు. నీకు చేతనైతే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు కేసు పెట్టి దర్యాప్తు చేయించు. అరెస్ట్ చేయించడం మాట్లాడడం అనేది బుద్ధిలేనితనం. నేను ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నా, దేనికి అరెస్ట్ చేయాలనో ఒక చర్చ పెడదాం రా. నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే బహిరంగంగా మీడియా ముందు చెప్పు, మేము వస్తాం, మాట్లాడతాం. ఏదో అందరి ధర్మాన్ని అల్లుడు వచ్చిన ఒక సామెత ఉంది. దానిలాగా నరేంద్ర మోడీ పేరు మీద ఇంకో జై శ్రీరామ్ నినాదం మీద నీకు ఎంపీ పదవి వచ్చింది, కానీ దాంతో ఒక పదవి వస్తే కేటీఆర్ను విమర్శిస్తాను, దాంతో వార్తల్లో ఉంటాను అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. కేటీఆర్ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిన సేవ ఏందో రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. ఐటీ రంగంలో అభివృద్ధి తెలుసు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుసు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసు, హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు. కేటీఆర్ అనేటటువంటి ఆయన కాలి గోటికైనా నువ్వు సరిపోతావా?
అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మీ తెలివి తక్కువ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. మనకు ఇద్దరు అసమర్థ కేంద్ర మంత్రులు ఉన్నారు, చదువురాని కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి భారంగా తయారైనారు. మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే నయా పైసా తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు రాష్ట్రానికి 3 లక్షల కోట్లకు పైగా పోయిన 10 సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి 25 లక్షల పైగా ఉద్యోగాలు సృష్టించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి. కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా? కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకుందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మొన్న బడ్జెట్ అప్పుడు మాట్లాడుతుంది ఇదే బండి సంజయ్. ఎంత అవగాహన రాహిత్యం అంటే ఈయనకు మంత్రి పదవి ఈయనకు వచ్చినందుకు కాదు, ఈయనకి ఇచ్చిన వాళ్ళు అనాలి. బడ్జెట్లో ఏం రాలేదు అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెంగళూరు కేరిడార్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ వచ్చింది, అది రాలేదా అంటాడు. ఒరే నాయన, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ కాదు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనంతపూర్లో ఓర్వకల్లని ఒక నోడ్ ఉంది, దానికి ఇచ్చింది కేంద్ర మంత్రి పైసలు, తెలంగాణకి ఇయ్యలే. అంటే ఇంత తెలివి తక్కువ చదువు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.